మేషరాశి వారికి ఈ మే నెలలోనే ముఖ్యంగా 14, 15, 16 ఈ 3 రోజులు మరియు వీరికి చాలా అత్యంత కీలకమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి. మరి అలాగే మేషరాశి వారికి మే నెలలోనే మీ జీవితంలోనే ఒక చిన్న సంఘటన వలన చాలా అంటే చాలా పెద్ద మార్పులు తీసుకురాబోతుంది. అదేవిధంగా అతి పెద్ద పని కాదు మిత్రమా, పెద్ద ప్రయాణం కాదు, కేవలం ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్నే పూర్తిగా మారుస్తుంది. అవునండి, మీరు విన్నది నిజమే. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వార్త లేదా మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి కాల్ మీ జీవిత దశనే మారుస్తుంది. మరి ఈ కాల్ వల్ల కొందరికి ఉద్యోగం వస్తుంది, కొంతమందికి పాత సంబంధాలు తిరిగి మొదలవుతాయి, మరికొంతమందికి ఆర్థికంగా కూడా కొత్త మార్పు కూడా తెరుచుకుంటుంది. కాబట్టి అసలు ఇది ఏ రంగాల వారికి ఏ మార్పులు మంచి చెడులు జరుగుతున్నాయో, మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, మరి మేషరాశి వారికి ఊహించినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా అయితే చెబుతాను. కాబట్టి ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దు. కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమే. ఈ కాల్ అందరికీ శుభమని మాత్రం చెప్పలేను. ఎందుకంటే కొన్ని మేషరాశి వారికి భావోద్వేగంగా కూడా కొన్ని నిర్ణయాలు త్వరగా తీసుకునేటువంటి సమస్యలు అయితే కూడా ఉన్నాయి కనుక అవి మీరు పూర్తిగా కొన్ని ఇబ్బందుల పరంగా కూడా ఉంటుంది. అందుకే ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి అనేది. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయేటువంటి ప్రతి పాయింట్ మే నెలలో మీ జీవితంలో నిజంగా జరిగేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ప్రస్తుత పరిస్థితి, మరి మేషరాశి వారికి బయట చాలా స్ట్రాంగ్గా కనపడతారు, కానీ లోపల మాత్రం చాలా టెన్షన్ అనేది పడుతూనే ఉంటారు. మరి ఇటీవల మీ మనసులో కొద్దిగా అసంతృప్తి, ఆలోచన, ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదన్న ఫీలింగు, మీరు ఎంతగా మంచిగా మాట్లాడినా ఎంత సహాయం చేసినా మీ విలువను గుర్తించట్లేదనే బాధ. కొంతమంది మేషరాశి వారికి రాత్రిళ్ళు నిద్ర కూడా ముందు ఒకసారి ఇలాగా అనుకుంటారు, నిద్రపోయే ముందు కూడా నా జీవితం నిజంగానే మంచి మార్పు ఎప్పుడు వస్తుందా. మరి మీ బలహీనత కాదు ఇది, గ్రహస్థితిలో ప్రభావం వలన మీకు జరుగుతున్నటువంటి కొన్ని స్థితిగతులు అనేది కనిపిస్తుంటుంది. ప్రస్తుతానికి కుజ ప్రభావము మీ రాశిపైన ప్రభావం చూపుతుందని, దాంతో త్వరగా కోపము, చిన్న విషయాలకే మనసు బాధపడుతుంది. ఇంకా ముఖ్యంగా మీరు ఒక ముఖ్యమైనటువంటి వార్తల కోసం ఎదురు చూస్తున్నట్లుగైతే అది ఉద్యోగం కోసమా లేదా డబ్బు కోసమా అనేది కూడా మీకైతే అర్థమవుతుంది. మరి ఒక వ్యక్తి నుంచి మంచి స్పందన రావడం కూడా మీరు చూస్తారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మే నెలలో 2వ వారం నుంచి కూడా లేదా 3వ వారం నుంచి కూడా మీకు ఒక ఫోన్ కాల్ మీ జీవితంలోకి ప్రవేశించి, మరి ఆ కాల్ విషయంలో మీకు ఉదయం కావచ్చు లేదా రాత్రి అకస్మాత్తుగా రావచ్చు. ఇవాళ నుంచి ఆ కాల్ ఎందుకు వస్తుంది అనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. మరి ఒక వ్యక్తి గతం నుంచి కూడా సంబంధం ఉన్నవాడే ఉండవచ్చు. అది ముఖ్యంగా పాత ఫ్రెండో లేదా పాత లవరో లేదా కొన్ని రోజులుగా మాట్లాడినటువంటి బంధువో ఎవరో ఒకరు. కొంతమంది మేషరాశి వారికి కాల్ ఉద్యోగానికి సంబంధించినటువంటిది కూడా అవుతుంది. మరి మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పని ఒక్కసారిగా సెట్ అయ్యే సూచనలు కూడా కనపడుతున్నాయి. మరికొంతమందికైతే విదేశీ అవకాశాలు కూడా కనపడుతున్నాయి మిత్రమా. కాబట్టి ప్రేమలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ నెలలో భావోద్వేగంగా మారబోతుంది. ఎందుకంటే ఒక ఫోన్ కాల్ మనసును మళ్ళీ జ్ఞాపకాలు తెస్తుంది కనుక. మీరు మర్చిపోయారనుకున్నటువంటి జీవితం మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి కూడా చూస్తారు. నేను మర్చిపోయానా అనే ఒక మాట హృదయాన్ని కదిలిస్తుంది, కానీ జాగ్రత్త అవసరం. ఎందుకంటే తిరిగి వచ్చేటువంటి వ్యక్తి మంచివాడు కాదు. కొంతమంది కేవలం ఒంటరితనం వల్లే మళ్ళీ మీ దగ్గరికి అవ్వాలని చూస్తారు. అందుకే మేషరాశి వారి నెలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు హృదయం కంటే కూడా బుద్ధిని ఎక్కువగా నమ్మాలని నా ఉద్దేశం. మరి ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి డబ్బు విషయంలో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించిన చోటు నుంచి డబ్బు తిరిగి రావచ్చు. ఎందుకంటే నెలలో మోసపోయే సూచనలు కూడా కొన్ని ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు కూడా పడటం అవసరం. మరి ఈ నెలలోనే కుజుడు మరియు శుక్రుడు మరియు బుధుడు మీ జీవితం పైన బలమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నప్పుడు, బుధుడు ప్రభావం వల్ల కమ్యూనికేషన్లో లాభాలు వస్తాయి. అందుకే ఫోన్లు, మెసేజ్లు, కొత్త పరిచయాలు, సోషల్ మీడియా వంటి అవకాశాలు కూడా మీకు దక్కబోతుంది.
కానీ వెంటనే నమ్మకండి. ఇలాంటి సమయంలోనే కొన్ని జాగ్రత్తలు వహించాలి. మీరు గనక ఈ వీడియో చూస్తుంటే రానున్న రోజులలో ఖచ్చితంగా ఈ 3 రోజులలో మీరైతే శనివారం నాడు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని ఉదయం పూట 108 సార్లు జపించాలి. ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. పేదవారికి ఆహారం పెట్టండి. కోపాన్ని తగ్గించండి. మీకు కూడా మంచి ఫలితాలైతే అందజేస్తాయని నేనైతే మనస్ఫూర్తిగా అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.